అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఇప్పుడు చలికాలం. మనం ఇంట్లో పడుకుని ఒక దుప్పటి కప్పుకుంటేనే అబ్బాయి ఎంత చలిగా ఉంది, ఇంకోటి కప్పుకోవాలి, లేకపోతే రగ్గులు కప్పుకోవాలి ఇలా అనుకుంటాం. కానీ రోడ్డు మీద అసలు ఏదీ లేకుండా కూడా పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అని మనం అందరికీ ఏమీ చేయలేము. ఒక్కళ్ళకి చేయగలిగినా చాలు అనేది నా ఆలోచన. అందరినీ చేయమని కూడా నేను అనలేదు, అనను కూడాను. అందుకు నిన్న శ్రీను వెళ్ళి ఏలూరులో రాత్రి 10:10:30 ప్రాంతంలో రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి దుప్పట్లు కప్పేసి వచ్చాడు. చాలా ఆనందం అనిపించింది పాపం వాళ్ళని చూస్తా అంటే. ఇలా చేయటానికి నేను ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా డొనేషన్ తీసుకోను కూడాను. మీ అందరికీ తెలుసు. ప్రతిసారి ఎందుకు చెప్పటం అంటే కొంతమంది మనసుల్లో ఆలోచన వస్తుంది, అందుకని దానికోసం. ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు. ఇది చేయటానికి నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను. దాంట్లో వచ్చే దాంతో ఇలా చేస్తున్నాను. నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలు బయటికి వెళ్లకుండా అమ్మ దగ్గర తీసుకుందాం, ఆంటీ దగ్గర తీసుకుందామని నాకు అవకాశం ఇస్తున్నారు. అందుకు ఆ వచ్చిన మనీతో చేస్తున్నాం కాబట్టి చేసే ప్రతి కార్యక్రమంలోనూ గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి చెందుతుంది. అందుకు అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ముందు శ్రీనుకి థ్యాంక్స్ చెప్తున్నాను మా అందరి తరపున. అంతేకాదు ఆ భగవంతునికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను. మా అందరికీ ఈ చలికాలంలో కొంతమందికైనా దుప్పట్లు ఇచ్చే అవకాశం మనకి కలిగిన మా అందరికీ ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలా ఎన్నో చెయ్యాలి. అందుకు భగవంతుని అనుగ్రహం కావాలి, శ్రీను సహకారం కావాలి, పిల్లలందరి సపోర్టు కావాలి. ఇవన్నీ ఉంటే తప్పకుండా మనం ఇంకా చేద్దాం. ఉంటాను. వీడియోని వినండి, చివరి వరకు వింటే కదా మీకు అర్థమయ్యేది, మీ అందరికీ ఆనందం కలిగేది. ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఎక్కడ వికలాంగులు ఉన్నా కూడా వారికి అండగా నిలబడాలన్న సౌహృదయంతో మరో మదర్ తెరీసా బొప్పన రాధమ్మ గారు తెలియని వాళ్ళు అంటే ఎవరో ఉభయ రాష్ట్రాల్లో లేరు. ఎందుకంటే రాధమ్మ గారి సేవలు 2 రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. అనేక మంది సహాయం పొందుతూ ఉన్నారు. దీనిలో భాగంగానే దాదాపు 180 కార్యక్రమాలు దాటి 200 కార్యక్రమాలకి చేరువలో ఉన్నటువంటి బొప్పన రాధమ్మ గారి సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగానే ఈరోజు ఏలూరు పరిధిలోని మరి ఈ చలికాలం వస్తున్న సందర్భంలో ఫుట్పాత్ల మీద అనాథలుగా ఉండేవాళ్ళు, అభాగ్యులు, వాళ్ళందరినీ కూడా అండగా ఉండాలి. ఈ చలికాలంలో వాళ్ళకి దుప్పట్లు లేని పరిస్థితుల్లో రాధమ్మ గారు మరి వాళ్ళందరికీ కూడా దుప్పట్లు కొని మరి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రిపూట వాళ్ళు దోమల్లోనూ ఈ చలికి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాధమ్మ గారు అభాగ్యుల్ని గుర్తించి వారికి దుప్పట్లు మరి కొని వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది.